జకరియా లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారి అందరి మీద వర్షము కురవకుండును. యెరూషలేములకి రాని వారి మీద వర్షము పడదు. కొంచెం దీన్ని మైనస్గా ప్లస్గా ఆలోచన చేస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మ్రొక్కడానికి యెరూషలేముకి ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళ మీద వర్షం పడదు. ఆ వ్యక్తుల మీద కానీ ఆ కుటుంబం మీద కానీ ఎవరైతే మ్రొక్కడానికి రారో వారి మీద వర్షం పడటం లేదు. ఎవరైతే మ్రొక్కడానికి వస్తూ ఉన్నారో వారందరి మీద నా దేవుడు వర్షమును దేవుడు కురిపించును గాక. మ్రొక్కడానికై వస్తున్న ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి కుటుంబం మీద నా దేవుడు సమృద్ధి అయిన వర్షమును దేవుడు నిండుగా కురిపించును గాక. ఎప్పుడు కూడా ఆత్మ వర్షముతో మీరు నింపబడుదురు గాక. ఏమండి, మ్రొక్కడానికి వస్తే మీ మీద పడుతుంది, రాకపోతే కనుక పడదు. దేవుని మందిరానికి రాకుండా ఆదివారం రోజు కూడా బిజీ షెడ్యూల్ పెట్టుకుంటారు కొంతమంది. వారి పనుల్లో బిజీ అయిపోయి ఉంటారు, ఉద్యోగాల్లో బిజీ అయిపోయి ఉంటారు, వ్యాపారంలో బిజీగా అయిపోయి ఉంటారు. మందిరానికి రాకుండా ఆగిపోతే గనక వారి మీద వర్షం పడదు. బైబిల్లో ఉన్న విషయమే చెప్తున్నానండి. ఒకవేళ వస్తే గనక నీ మీద వర్షం పడుతుంది. ఇంట్లో కొన్నిసార్లు భర్త ఉంటాడు కదండి, భార్య పిల్లల్ని ఎక్కించుకొని మందిరం దాకొస్తాడు, గేటు దాకొస్తాడు. ఆ భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి కావాలంటే వాళ్ళకి కానికేస్తాడు. అన్నయ్యని అడిగానని చెప్పండి, ఒకసారి వీలైతే ఇంటికి రమ్మనండి, ప్రార్థన చేయమని చెప్పండి అని చెప్పేసి గేటు దాకా భార్య పిల్లల్ని ఎక్కించుకొని ఆడదాకా వదిలిపెడతాడు. తనేమో అటు నుంచి అటే వెళ్ళిపోతుంటాడు. వాళ్ళేమో శుభ్రంగా భార్య పిల్లలు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పిల్లలందరూ కూడా మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధన చేసుకొని వస్తూ ఉంటాడు. తనొక్కడేమో ఆ గేటు దాకా వస్తాడండి. ఆ నల్ల పాయింట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని బైక్ మీద ఉండి ఆ గేటు దాటి మందిరం లోపల అడుగు పెడితే ఆ కాస్త లోపలికి వస్తే వర్షం పడుతుంది. ఆ గేటు దగ్గరికి రాకుండా, గేటు దాటకుండా అవతల ఉంటే వర్షం పడదు. మీ అందరి ఇంటికి వెళ్ళి అదే మాట చెప్పండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో. ఈరోజు నువ్వు మందిరానికి రాలేదు, ఈరోజు ఆదివారం ఆరాధనకు రాకుండా బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఇంట్లో టైంపాస్ చేసావు, ఈరోజు నీ మందిరానికి రాకపోతే నీ మీద వర్షం పడదని చెప్పండి. నీ భర్తతో, మీ భార్యతో, మీ పిల్లలతో ఈ మాట చెప్పండి. నీ మీద నువ్వు వస్తే గనక నీ మీద పడుతుంది, రాకపోతే నీ మీద పడదు. ఆ మధ్య ఒక తల్లి అంటుంది, అన్నయ్య నేను ఎంత రమ్మని చెప్పినా కూడా ఆయన రాడు.